నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. భారీ అంచనాలు నెలకొన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. ఎస్జే సూర్య కీలక పాత్రలో పోషించి మెప్పించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఫుల్ క్రేజ్ ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య తెరకెక్కించిన సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సరిపోదా శనివారం సినిమా మేకర్స్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. మరి సినిమా ఎలా ఉంది? నాని మరోసారి హిట్ అందుకున్నాడా? మొత్తానికి సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. సరిపోదా శనివారం స్టోరీ విషయానికి వస్తే, ఒక టౌన్ లో సూర్య అనే కుర్రాడు ఉంటాడు. అతనికి కోపం ఎక్కువ. ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించడమే కాదు, అవసరం అనుకుంటే ఫైట్లు కూడా చేస్తాడు. అలాంటి సూర్య కోపాన్ని కంట్రోల్ చేయడానికి అతని అమ్మ శనివారం మాత్రమే కోపాన్ని చూపించాలనే కండిషన్ పెడుతుంది. దీంతో సూర్య శనివారం రోజు యముడు, మిగతా రోజుల్లో చిత్రగుప్తుడు లా ఉంటాడు. అయితే మిగిలిన రోజుల్లో ఇతనికి విలన్ ఎస్జే సూర్య వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇందులో చారుశీల ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఈ స్టోరీ తెలుసుకోవాలంటే థియేటర్స్ కి వెళ్ళి సరిపోదా శనివారం సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, మొత్తంగా ఫస్ట్ హాఫ్ కామెడీతో పాటు కొన్ని ఫైట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మళ్ళీ సినిమాగ్రాఫ్ను పెంచుతుంది. అందుకే ఆడియన్స్కు రన్ టైం ఎక్కువైన ఫీలింగ్ కలగదు. సినిమాలో నాని మార్క్ డైలాగ్స్తో ఉండే కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అద్దరిపోతుంది. క్లైమాక్స్ సీన్స్తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి. ఎస్జే సూర్య విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఒక్క ఎస్జే సూర్యనే కాకుండా ఇందులో ఇంకా చాలా మంది విలన్స్ ఉన్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో నానికి ఇది రెండో సినిమా. అంటే సుందరానికి అనే సినిమా చేశాడు. అది అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో వివేక్ సరిపోదా శనివారం సినిమాను తెరకెక్కించారు. ఒక హీరోని ఎంత పవర్ఫుల్ గా చూపించాలో, ఎంత మాసిగా చూపించాలో, ఎంత కోపధారిగా చూపించాలో అంతగా వివేక్ చూపించేశాడు. దసరా సినిమాలో కేవలం మాస్గానే నాని కనిపించాడు. కానీ ఈ మూవీలో మాత్రం క్లాస్ని మాస్ని మిక్స్ చేసి కొత్త నానిని చూపించారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ జీజోయ్ సంగీతం సూపర్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. మురళీజీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు. ఆయన ఎక్కడా రాజీ పడలేదు. అందుకే సినిమా ఇంత అద్భుతంగా ఉంది. మొత్తంగా సరిపోదా శనివారం సినిమా చూసుకున్నట్లయితే ఊర మాస్ అనే మాట తక్కువ. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఎల్ఐసి ఏజెంట్ సూర్యగా నాని నటన అద్భుతం. నాని ఎస్జే సూర్య పోటీ పడి నటించారు. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్లో నటించి మెప్పించింది. ఇక మిగతా నటీనటులు సాయి కుమార్, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. సరిపోదా శనివారం సినిమాలో స్టోరీ, నాని, జై సూర్య యాక్షన్, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని చోట్ల ఓవర్ వైలెన్స్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్గా సినిమాలో ఒక కొత్త నానిని చూస్తారు. అలాగే నాని ఫ్యాన్స్తో పాటు మాస్ను ఇష్టపడే ఆడియన్స్కు ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుంది. ఓవరాల్గా సరిపోదా శనివారం అంటే డిఫరెంట్ పాయింట్ లో యాక్షన్ థ్రిల్లర్ సినిమా. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.